ఆపరేటింగ్ సిస్టంలో థర్డ్ యూనిట్ వచ్చేసి మెమరీ మేనేజ్మెంట్ అది చూద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ వీడియోలో మెమరీ హైరార్కీ అండ్ మెమరీ ఆర్గనైజేషన్ చూద్దాం. ఫస్ట్ మెమరీ హైరార్కీ చూద్దాం. త్రీ టైప్స్ ఆఫ్ మెమరీ ఉంటాయి బేసిక్గా: క్యాష్ మెమరీ, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సో ఈ క్యాష్ మెమరీ అనేది ప్రాసెసర్లో ఉంటుంది. ప్రైమరీ మెమరీ మనం మెయిన్ మెమరీ అని కూడా పిలవచ్చు, ఓకేనా. సెకండరీ మెమరీ, మెయిన్ మెమరీ ఏం చేస్తుందంటే కరెంట్ ఏదైతే ఎగ్జిక్యూషన్ అవుతుందో ఆ ఇన్స్ట్రక్షన్ని అండ్ దాని డేటాని స్టోర్ చేసుకునేది మెయిన్ మెమరీ. తర్వాత నెక్స్ట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్ స్టోర్ కావాలో అది సెకండరీ మెమరీలో ఉంటుంది అన్నమాట. స్టోర్స్ డేటా అండ్ ప్రోగ్రామ్ దట్ ఆర్ నాట్ యాక్టివ్లీ నీడెడ్, దానికి అవసరం లేదు. సో అలాంటి డేటా కానీ నెక్స్ట్ ఏ ఇన్స్ట్రక్షన్ అంతా ఫస్ట్ సెకండరీ మెమరీ స్టోర్ అవుతుంది అనమాట. ఏదైతే కరెక్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యే ఇన్స్ట్రక్షను డేటా మాత్రమే మెయిన్ మెమరీలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్ సెకండరీ మెమరీ ఉంటుంది. అది ఎగ్జిక్యూషన్ కావాల్సినప్పుడు ఫస్ట్ మళ్ళీ ప్రైమరీ మెమరీకి వస్తేనే లోడ్ చేస్తుంది సెకండరీ మెమరీ. ఆ లోడ్ అయ్యి అప్పుడు ప్రైమరీ మెమరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది అనమాట జరిగే వర్కింగ్. ఇంకోసారి చెప్తా, ప్రైమరీ మెమరీ దాన్ని మెయిన్ మెమరీ అంటారు. దాని మెయిన్ మెమరీలో ఏం స్టోర్ అవుతుంది, కరెంట్ ఎగ్జిక్యూట్ అయ్యే డేటా అనేది ఇన్స్ట్రక్షన్ డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. వేరే సెకండ్ మెమరీలో ఏం చేస్తుంది, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ డేటా దానికి అంత అవసరం లేదు ప్రాసెసర్కి, మనకు అవన్నిటిని ఇప్పుడు సెకండరీ మెమరీలో వాడేస్తారు. సో ద సిస్టమ్ ఫస్ట్ మూవ్ ద ప్రోగ్రామ్స్ అండ్ డేటా టు మెయిన్ మెమరీ బిఫోర్ ఏ ప్రాసెస్ మే రిఫర్ ఇన్ దేర్. ఫస్ట్ డైరెక్ట్ సెకండ్ మెమరీ నుంచి అది ఏదైతే ప్రాసెస్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే డైరెక్ట్ సెకండరీ మెమరీ నుంచి ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఫస్ట్ ఈ సెకండరీ మెమరీ ఆ ఇన్స్ట్రక్షన్ని కానీ డేటాని కానీ ఫస్ట్ మెయిన్ మెమరీ లోడ్ చేయాలి. ఈ మెయిన్ మెమరీ నుంచే ప్రాసెస్ తీసుకుంటారు, ఓకేనా. అక్కడ నుంచే ఫస్ట్ క్యాష్ మెమరీకి వెళ్తాను అనమాట. మెయిన్ మెమరీ నుంచి క్యాష్ మెమరీ, ఇది ప్రాసెసర్ లోపల ఉంటుంది. ప్రాసెసర్ అక్కడ నుంచి తీసుకుంటుంది. డైరెక్ట్ సెకండరీ మెమరీ నుంచి అది యాక్సెస్ చేయలేదు ప్రాసెసర్. సో ఫస్ట్ మ్యాండేటరీ షుడ్ బి లోడెడ్ ఇన్ ద మెయిన్ మెమరీ. అక్కడ నుంచి క్యాష్ మెమరీలో ప్రాసెసర్ ఉంటుంది. సో ద ప్రాసెసర్ మే యాక్సెస్ ప్రోగ్రామ్స్ అండ్ డేటా డైరెక్ట్లీ. ఏదైతే మెయిన్ మెమరీలో ఉందనుకో, మెయిన్ మెమరీలో క్యాష్ మెమరీ డేటా ఉన్నాకో ఇక ప్రాసెసర్ డైరెక్ట్లీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మాత్రం డైరెక్ట్ తీసుకోలేదు సెకండ్ మెమరీ నుంచి, ఎందుకంటే సెకండ్ మెమరీ పక్కా ఎట్లన్నా మెయిన్ మెమరీ లోడ్ చేయాలి, దాని బాధ్యతనే అది. సో డైరెక్ట్ అదే ముచ్చట. ఇంకా దీని గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇంకా ఇది చూడండి, బాటమ్ టు టాప్. ఫస్ట్ కింద బాటమ్ సెకండ్ మెమరీ ఉంటుంది, దానిపైన మెయిన్ మెమరీ, దానిపైన క్యాష్ మెమరీ ఉంటుంది. ఇది చూడండి, స్టోరేజ్ యాక్సెస్ టైం అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట పెరిగిన కొద్ది. ఇక్కడ చూడండి మనకి లార్జ్ కెపాసిటీ స్టోరేజ్ ఉంటుంది సెకండరీ మెమరీ, వేరే వచ్చేసరికి మీడియం ఉంటుంది. వేరే క్యాష్ మెమరీకి వచ్చేసరికి చాలా తక్కువ కెపాసిటీ ఆఫ్ స్టోరేజ్ ఉంటుంది, ఓకేనా. స్టోరేజ్ యాక్సెస్ టైం అనేది చాలా తక్కువే ఉంటుంది అనమాట. ఇక చాలా ఎక్కువ కెపాసిటీ పెరిగిన కొద్ది తక్కువ కెపాసిటీ అయిపోతుంది స్టోరేజ్. అలాగే స్టోరేజ్ యాక్సెస్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తుంది, స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. క్యాష్ మెమరీ చాలా స్పీడ్ ఉంటుంది, వేరే కంపేర్ టు సెకండ్ మెమరీ చాలా స్లో ఉంటుంది. స్టోరేజ్ కాస్ట్ కూడా పర్ బిట్ ఇంక్రీజెస్. ఇక్కడ మాత్రం స్టోరేజ్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. పెరిగే క్యాష్ మెమరీకి వచ్చేసరికి స్టోరేజ్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. అట్లనే స్టోరేజ్ కెపాసిటీ కూడా డిక్రీజెస్. ఇక్కడ మనకు లార్జ్ కెపాసిటీ అదే తక్కువ కెపాసిటీ. ఇంకా యాక్సెసింగ్ టైం, స్టోరేజ్ని యాక్సెస్ చేసే టైం కూడా పెరిగిన కొద్ది డిక్రీజ్ అవుతుంది. సో ఇలా అన్నమాట. సో క్యాష్ మెమరీ ఈజ్ సుపీరియర్. ఒకవేళ స్టోరేజ్ యాక్సెస్ స్పీడ్ పరంగా చూసుకుంటే ఈ యాక్సెస్ స్పీడ్ పరంగా మనకు ప్లస్ పాయింట్ ఇస్తుంది, కానీ స్టోరేజ్ పరంగా అక్కడ చాలా తక్కువ ఉంటుంది. అదనమాట కొన్ని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ప్రతిదానికి. ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. కింద నుంచి పైన పోయేటప్పుడు అయితే ఇవి 4 జరుగుతాయి. యాక్సెస్ టైం అయితే పెరుగుతుంది, అయితే యాక్సెస్ టైం ఉంటుంది స్టోరేజ్ది పెరుగుతుంది. అట్లనే స్టోరేజ్ యాక్సెస్ టైం స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అట్లనే కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. స్టోరేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. అన్నీ పెరుగుతాయి కానీ స్టోరేజ్ ఒకటి డిక్రీజ్ అవుతుంది, అలా అనమాట. ఇగో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకు సెకండరీ మెమరీలో ఫోల్డర్ ఉంది, అది ఫోల్డర్ ప్రైమరీ మెమరీ ఇట్లా మూవ్ అవుతుంది. ఆ ఫోల్డర్ ప్రైమరీ మెమరీ మూవ్ అవుతుంది. ఆ నుంచి ఒక ఫోల్డర్ లోపల నుంచి ఒక ఫైల్, ఏదైతే ఫైల్ ఎగ్జిక్యూషన్ కావాలో మనకి ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ కావాలని చెప్తే ఆ ప్రైమరీ మెమరీ నుంచి క్యాష్ మెమరీకి వెళ్తుంది ఆ ఫైల్ నుంచి డేటా అనేది ఎక్కడ పోతుంది, రిజిస్టర్లో పోతుంది. రిజిస్టర్స్ అని ఉంటాయి. ఆ రిజిస్టర్ నుంచి CPU తీసుకొని ఆ డేటాని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వచ్చిన అవుట్పుట్ మళ్ళీ రివర్స్గా సేమ్ హైరార్కీలో వస్తుంది. CPU టు రిజిస్టర్ టు క్యాష్ మెమరీ టు ప్రైమరీ టు సెకండరీ మెమరీ, ఇలా అవుతుంది అనమాట. ఇలా మూవ్ ఉంటుంది. ఇది అంతా మెమరీ హైరార్కీ గురించి.
ఇక మెమరీ ఆర్గనైజేషన్ చూసేసరికి ఒక ప్రాసెస్ అనుకో, వన్ ప్రాసెస్ యూజెస్ ఎంటర్ మెమరీ స్పేస్. ఇది ఒక ప్రాసెస్ అనుకున్నాం, ఇది ఒక ప్రాసెస్ P1 అనుకున్నాం. సో ఆ ప్రాసెస్ మొత్తం ఎంటైర్ మెమరీ స్పేస్ని వాడచ్చు. లేకపోతే ఏదైతే ఇది మన మెయిన్ మెమరీ కదా, ఆ మెమరీని ఇట్లా పార్టిషన్ కూడా చేయొచ్చు. అర్థమవుతుందా? ఏదైనా ఒక ప్రాసెస్ అనుకో, ఇప్పుడు P1 అని ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ ఈ మెమరీ ఇక్కడ ఇంటర్మీడియట్ మెయిన్ మెమరీలో ఉన్న స్పేస్ అంటే వాడుకోవచ్చు. ఇది ఒక ఫస్ట్ కండిషన్, ఫస్ట్ సినారియో. ఇంకొకటి ఏంటిది, ఆ దాని దగ్గర ఉన్న మెయిన్ మెమరీని పార్టిషన్ చేయొచ్చు అనమాట. ఆ పార్టిషన్ డైనమికల్గా చేయొచ్చు, స్టాటిక్గా కానీ డైనమికల్గా కానీ ఆ మెమరీలో ఆ ప్రాసెస్ అనేది అలొకేట్ అవుతుంది. సో మెమరీ బేసిక్గా 2 విధాలుగా డివైడ్ అయినాయి, మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ. మెయిన్ మెమరీని ర్యామ్ అన్న రోమ్ అన్న అంటే మన ఫోన్లో చూస్తాం 64 GB ర్యామ్, 4 GB రోమ్, అట్లా అది మెయిన్ మెమరీ కిందకి వస్తుంది. ఇక సెకండరీ స్టోరేజ్ మెమరీ అంటే డిస్క్ అంటే ఇప్పుడు నువ్వు ల్యాప్టాప్లో వాడతావు SSD, HSD, అప్పట్లో మ్యాగ్నెటిక్ డిస్క్ ఉన్నాయి అప్పట్లో. సో ఆ HSD అనేవి ఇవన్నీ సెకండరీ మెమరీ స్టోరేజ్ అనమాట. ఈ మెయిన్ మెమరీ వచ్చేసేసరికి రిలేటివ్గా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. ఇంకా ఈ రిలేటివ్లీ స్మాల్ కెపాసిటీ ఉంటుంది దాంతోపాటు, కానీ హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది మెయిన్ మెమరీ. వేరే సెకండరీ మెమరీ వచ్చేసరికి చీప్ ఉంటుంది, దీంట్లో చాలా కెపాసిటీ, దానికి అపోజిట్ అనమాట. కెపాసిటీ చాలా ఉంటుంది చూడండి, కానీ స్లోగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఎక్స్పెన్సివ్ ఉంది, దానికి ఎక్స్పెన్సివ్ తగ్గట్టు దానికి కావాల్సిన ఫీచర్స్ ఇస్తుంది. తక్కువ కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా హై పర్ఫార్మెన్స్. ఇక్కడ దీనికి నువ్వు తక్కువ పైసలు పెట్టినావు అయినప్పటికీ నీకు లార్జ్ కెపాసిటీ దొరికింది కానీ స్లో ఉంటుంది అంతే అనమాట.